మాజీ ప్రధానమంత్రి నరసింహారావు గారిని ఒక రిపోర్టర్ అడిగాడంట, ఈ క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ వీరైతే హంతకులను, మూర్ఖులను మారుస్తున్నారు, మృగాలను మారుస్తున్నారు, దొంగలను, త్రాగుబోతులను మనుష్యులుగా మారుస్తున్నారంట. ఆయన అన్నాడు, చట్టాల ద్వారా, వ్యవస్థల ద్వారా నేరగాళ్ళు మారరు. మరి ఎలా మారుతుందనంటే, మనిషి మారాలి. మనిషి మనస్సు మారితే మనుషులు మారుతారు. మనిషి మనస్సులను మార్చే దేవుడు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే మనస్సులను మార్చే దేవుడు. ఈ పరిశుద్ధమైన గ్రంథము, ఈ గ్రంథములోని ప్రతి మాట మనిషిలో ఉన్న ఆ మనస్సును మారుస్తుంది. ఆ మనస్సు మారినప్పుడు మనుషులు మారిపోతారు, నేరాలు ఆగి. ప్రభుత్వాలు ఏం చేయాలంటే, ప్రభుత్వాలే పెద్ద పెద్ద సువార్త కూడికలు నిర్వహించిన దైవ సేవకులను పిలిపిస్తే త్రాగుబోతులు మారిపోతారు, తిరుగుబోతులు మారిపోతారు, దొంగలు, వ్యభిచారులు మారిపోతారు, నేరాలు వాటికి అవే తగ్గి. పోలీసులకు ఏ పని ఉండదు, జైళ్లు ఖాళీగా ఉంటాయి, కోర్టులు కూడా ఖాళీగా ఉంటాయి. దేవునికి స్తోత్రం.